వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ టైమ్. ముందుగా ఇంగ్లీష్ టైమ్ యొక్క సబ్స్క్రైబర్స్కి మరియు వ్యూవర్స్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ఫర్ యువర్ అమేజింగ్ సపోర్ట్. డిలే లేకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఎర్రర్ ఐడెంటిఫైడ్ ఇన్ ద సెంటెన్సెస్ పార్ట్ 2. ఆల్రెడీ మనం ఎర్రర్ ఐడెంటిఫికేషన్ మీద కొన్ని వీడియోస్ చేస్తున్నాము. ఆ వీడియోస్లో మీకు లాస్ట్లో ఒక సెంటెన్స్ ఇచ్చి ఎర్రర్స్ని ఐడెంటిఫై చేయండి, ట్రై చేయండి అని ఇవ్వడం జరిగింది. వాటిలో ఎర్రర్స్ని ఐడెంటిఫై చేసి మళ్ళీ వీడియోస్ చేయడం జరుగుతుంది. గివ్ ఏ గ్లాస్ వాటర్. గివ్ ఏ గ్లాస్ వాటర్. నెక్స్ట్, she is reading book. He is one of my close friend. ఈ ఎర్రర్ ఐడెంటిఫికేషన్ వీడియోస్ని నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఒకవేళ చూడకుండా గనక ఉంటే వెళ్ళి చూడండి అండ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఎర్రర్ని ఎక్కడ ఐడెంటిఫై చేశారు అండ్ ఆ సెంటెన్స్ని ఎలా కరెక్ట్ చేసి పెడుతున్నారు అనేది చూద్దాం. గివ్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. ఇక్కడ గివ్ అంటే గ్లాస్ ఆఫ్ వాటర్. గివ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ అనాలి. గివ్ ఏ గ్లాస్ వాటర్ అనకూడదు. ఏమనాలి? గివ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. నెక్స్ట్, షీ ఈస్ రీడింగ్ బుక్. దీంట్లో ఎర్రర్ ఏముంది? షీ ఈజ్ రీడింగ్ బుక్. ఆమె బుక్ చదువుతుంది అని ఉంది. దీంట్లో ఎర్రర్ ఏముంది? ఏం ఐడెంటిఫై చేయాలి అని మీరు అనుకోవచ్చు. షీ ఈజ్ రీడింగ్ ఏ బుక్ అని చెప్పాలి, ఆర్ షీ ఈజ్ రీడింగ్ ద బుక్ అని చెప్పాలి. ఓకే, అంటే ఆర్టికల్ అనేది యాడ్ చేయాలి. షీ ఈజ్ ఇక్కడ షీ ఈజ్ రావాలి. She is reading a book. Next, he is one of my close friend. He is one of my close friends. Okay, ikkada he is one of my close friends అని చెప్పాలి. ఆర్ ఫర్ సపోజ్ he is one of my best friend అని చెప్పకూడదు. he is one of my best friends అని చెప్పాలి. ఓకే, this is part 2. లైక్ చేయడం మర్చిపోయినట్టున్నారు. లైక్ చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ టైమ్.